అలానే వీళ్ళలో కొన్ని రకాలైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి కూడా కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. జనరల్గా జన్మరాశిలో కేతువు యొక్క సంచారం ఎడ్యుకేషన్ మీద కొంచెం ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. తత్వశాస్త్రం పట్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి శాస్త్రాల మీద, కొన్ని ప్రత్యేకమైనటువంటి విద్యల మీద వీరికి మనసు ఎక్కువగా పేకుతూ ఉంటుంది. జన్మరాశిలో కేతువు యొక్క సంచారంతో ఏకాగ్రత లోపం, కాన్సన్ట్రేషన్ లోపం జరగటం కానీ, ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే కొన్ని విషయాలలో అస్పష్టత కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్ సాగిపోవటం కానీ, కొంచెం అస్పష్టత కలగటం కానీ, మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో, బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాంట్లో మంచి ఫలితాన్ని పొందలేకపోవడం, నిరాశ కలగటం కానీ జరుగుతూ ఉంటుంది. పై అధికారులకి, మీ హైయర్ అఫీషియల్స్కి, మీకంటే ఉన్నతాధికారులతోటి దూరం కావటం, కొద్దిగా కమ్యూనికేషన్ లోపం అనేటటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా సింహరాశి వారికి అనివార్యం అవుతాయని చెప్పాలి. అంటే ఉద్యోగపరంగా ఎవరైతే ఉద్యోగ మార్పులు కోరుకుంటున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అలానే లోతైన విశ్లేషణ, ప్రతిదీ కూడా చాలా డీప్ ఎనలైజేషన్, అనాలిసిస్ అనేటటువంటిది ఇక్కడ సింహరాశి వారిలో పెరుగుతుంది అని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక పరిశీలించినట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ అనేటటువంటి బాగా డెవలప్ అవుతాయి. కొన్ని రకాలైనటువంటి ఆన్లైన్ బిజినెస్లు కానీ, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్లు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు కానీ, లేదా అడ్వకేట్స్ కానీ, మొదలైనటువంటి వాళ్ళ బిజినెస్లు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అలానే టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా చాలా గొప్ప బిజినెస్ చేయగలుగుతారని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు భాగస్థుల మధ్య అండర్స్టాండింగ్ లోపంతో విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలానే జన్మరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం శారీరకంగా వీక్ అయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అంటే రకరకాలైన ఎక్సర్సైజ్ చేయటం కానీ, హెల్త్ మీద బాగా ఓవర్ కాన్షియస్గా ఉన్నటువంటి కారణం చేత బాగా శరీరం వీక్ అయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. తలభాగంలో కానీ, ముఖ భాగాల్లో కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి. సరైన సమయానికి నిద్ర లేకపోవటం, అధికమైన ఒత్తిడి పెరగటం, భయాలు పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి అంటే గుప్త వ్యాధుల యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానంలో జన్మంలో కేతు ఉంటే సప్తమంలో రాహు ఉంటాడు. అంటే కుటుంబ పరంగా కనుక తీసుకుంటే ఎక్కువ కాలం వీళ్ళు కుటుంబ సభ్యులకు దూరంగా గడిపే అవకాశం ఉంటుంది. అంటే రకరకాల ప్రయాణాల వల్ల కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాల వల్ల కావచ్చు, అంటే ప్రొఫెషనల్ టూర్స్ తోటి ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. వాళ్ళ అనుభవాలు ఇతరులతో, అంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడంలో కొంచెం వెనకబడి ఉంటారు అని చెప్పాలి. ఈ సమయంలో ఎవరైతే ఆధ్యాత్మికపరమైనటువంటి డివోషనల్ నాలెడ్జ్ కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది.